ఇప్పుడు పతన కోణము 30 డిగ్రీల నుంచి వేయి లైట్. పతన కోణం లోకేష్ 30 నుంచి వేయి. ఆ మధ్యలో వేయాలి. 30 కాడ వేస్తే అది కూడా ఏడ బయటికి వెళ్తుంది, 30 డిగ్రీల దగ్గర బయటికి వెళ్తుంది. అంటే పతన కోణం 30 డిగ్రీలు, పరావర్తన కోణం 30 డిగ్రీలు. రెండు కోణాలు ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. మనం వేసే కిరణాన్ని పతన కిరణం అంటాం. ఏమంటాం? ఇది సమతల దర్పణం. ఏందిది? సమతల దర్పణం తన మీన పడ్డ కాంతిని మళ్ళీ ఏం చేస్తుంది? అట్లా వస్తువుపై పడిన కాంతి తిరిగి వెనకకు రావటాన్ని ఏమంటారు? కాంతి. వెరీ గుడ్. కాంతి పరావర్తనం. అట్లా వస్తువుపై పడే కిరణాన్ని పతన కిరణం అంటారు. వెనక్కి వచ్చే కిరణాన్ని పరావర్తన కిరణం అంటాం. అయితే మధ్యలో ఉన్నది లంబం. ఆ లంబానికి పతన కిరణానికి మధ్యలో ఉన్న కోణం పతన కోణం. లంబానికి పరావర్తన కోణానికి మధ్యలో ఉన్న కోణం పరావర్తన కోణం. రెండు కోణాలు సమానంగా ఉంటాయి. ఏ కోణాలు? పతన కోణం, పరావర్తన కోణం. రెండు కోణాలు ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. అట్లే లంబానికి ఒకవైపు పతన కిరణం, మరోవైపు పరావర్తన కిరణం చెరోవైపున ఉంటాయి అన్నట్టు. ప్లస్ ఇది పరావర్తన తలం. ఏందిది? పరావర్తన తలం. ఈ పరావర్తన తలానికి లంబం, పతన కిరణం, పరావర్తన కిరణం మూడు ఒకే వైపున ఉంటాయి. మూడు కూడా ఎలా ఉంటాయి? ఒకే వైపున ఉంటాయి. ఇది సమతల దర్పణం. చూడండి, ఈ సమతల దర్పణం మీదే కాంతి పడి వెనక్కి వస్తుంది కాబట్టి దీనిని పరావర్తన తలం ఏమంటారు? దీన్ని ఇట్లా వీటినే పరావర్తన నియమాలు అంటాం. ఏమంటాం? ఇప్పుడు మనము 20 డిగ్రీల కోణంతో అక్కడ పతన కిరణాన్ని వేస్తున్నాం. 20 డిగ్రీల కోణంతో వేస్తే కరెక్ట్గా మనకు ఇక్కడ దీని కానీ అట్లా అని ఇది జరిగింది సార్. జరిగింది సార్. ఇది ఫైన్ కాదు సార్. ఇంకేదా సార్? ఇంకే సార్ కొంచెం జరిగిపోయినాయి. 20 దగ్గర వేస్తే 20 దగ్గర వస్తుంది బయటికి.